ఓకే, ఇప్పుడు రంగారావు గారు కొరుపల్లి గ్రామం అంటే, కొరుపల్లి గ్రామం అంటే మీకు మా మీడియా మిత్రులకు కూడా తెలియకపోవచ్చు. కొరుపల్లి అంటే ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్పి అక్కడ ఉన్న ప్రజలను కూడా మోసపుచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళ సొంత గ్రామం అని చెప్పుకుంటాడు. అలా మైనంపల్లి రోహిత్ రావు వాళ్ళ సొంత గ్రామం అది కొరుపల్లి. ఆ కొరుపల్లి మాజీ సర్పంచ్ రంగారావు గారు, మొన్న ప్రజెంట్ సర్పంచ్ మల్లేశం కూడా ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పుడు రంగారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు రామన్న గారికి, మరియు ఆపద్బాంధవ నాయకుడు హరీష్ అన్న గారికి, మన జిల్లా నాయకురాలు పద్మక్క గారికి, సుభాష్ అన్న గారికి, శశిధర్ అన్న గారికి, తిరుపతి అన్న గారికి, జగవత్ అన్న గారికి, మల్లన్న గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పటివరకు మా జీవనన్న నరేందర్ అన్న చెప్పినట్టు చారిత్రాత్మక తప్పదం నా గ్రామంలో నేనే చేసుకున్నా. ఇక తన ఇల్లు చక్కదిద్దనోడు మంది ఇల్లుకి పోయినట్టు అయిన పరిస్థితి నాది. ఒక్కటి కాదన్న బాధ, ఇక అది చెప్పలేము. సరే, గ్రామాభివృద్ధి కలిసి తగిన ఆడ పని చేసిన వాళ్ళు ఎవరు, చేసింది ఎవరికినా గుర్తించలేని పరిస్థితి అన్న. ఇప్పుడు మా గ్రామస్తులకిన ఉన్నారు. మా మాజీ సర్పంచ్ పాపం నాయంటే ఉండి, చెప్పగానే నాయంటే ఉండి అప్పుడు నాయం కూడా రావడం జరిగింది. ఇప్పటి పరిస్థితులు అయినా ఆయనకు గీడ ఒక దళిత సర్పంచ్ అయినా ఆయనకు గీడ ఇవ్వలేని పరిస్థితి అన్న. అటువంటి పరిస్థితుల్లో మేము ఆ గ్రామంలో ఉంటున్నాం. దయచేసి మమ్మల్ని పెద్ద మనసుతోని హక్కును చేర్చుకునేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.